మాట్లాడాం. ఈ రోజు నుంచి మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్. ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ లో బ్రాడ్ కంటూర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ జిఎస్టిపికి కాంట్రిబ్యూట్ చేసేటికి ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కేపీఐస్ ఎస్టాబ్లిష్ చేశాం, ఎస్ఓపి డిసైడ్ చేశాం. ఏ కేపీఐ ఎప్పుడు అప్డేట్ చేయాలి అనే విషయం కూడా మీకు క్లారిటీ ఇచ్చాం. మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఏడాది డిపార్ట్మెంట్, దెన్ సెక్రటరియట్, దెన్ గవర్నమెంట్లో ఏ విధంగా చేయాలన్నీ కూడా ఇచ్చాం. దానికి సపోర్టింగ్ గా ఈరోజు మీరు చూస్తే మంత్లీ ఒకసారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మీటింగ్, అంటే మొత్తం కలిసి మనం సమిష్టిగా ఆలోచించుకుంటే ఎక్కడన్నా కానీ ఈరోజు మీటింగ్లో మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఇచ్చే ఐడియాస్ కూడా తీసుకుంటారు. మళ్ళీ దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రజెంట్ చేస్తారు, కేశవ్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. నేను చాలా ఎఫర్ట్ పెట్టాను. ఒకప్పుడు నాకు జిఎస్టిపి నేను నేర్చుకొని అధికార యంత్రాంగం దగ్గర అందరం కలిసి మళ్ళా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. ఇటీవల కాలంలో మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ అనేది ఏ రాష్ట్రం చేయలేదు. ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఒక ప్రయోగం చేశాం. దీనికి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకున్నాం. ఆ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ప్రిపేర్ చేశాం. రీజనబుల్ గా ఒక స్థాయికి వచ్చింది. దీన్ని చూసిన తర్వాత డిపార్ట్మెంట్స్ కొంతమందికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడి నుంచి మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ లో జిఎస్డిపినే కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ కూడా ఎట్లా వస్తున్నాయి అందులో కూడా ఇందులో క్లారిటీ ఉంది. అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ అందరం కూడా ఆర్టీజీఎస్ వైపు చూస్తున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆర్టీజీఎస్ ఈరోజైతే కొత్తగా ఇన్సైట్స్ జూన్ 26 ది గవర్నెన్స్ దట్ నెవర్ స్లీప్స్ అని ఒక బుక్ కూడా తీసుకొచ్చారు. అంటే ఎవ్రీ మంత్ ఇన్సైట్స్ అని మీకు ఇవ్వడానికి. వాళ్ళు ఎన్ని పనులు చేసినా దాన్ని ఉపయోగించుకోవడంలో మీరు ఉపయోగించుకోకపోతే అవన్నీ కూడా ప్రయోజనం ఉండదు. డేటా డ్రివన్ గవర్నెన్స్ అని నేను మాట్లాడుతున్నాను. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన డేటా ఉంది. డేటా అక్యురేట్ గా తెప్పించడం. ఆ డేటా అక్యురేట్ గా వచ్చిన తర్వాత మీలో కూడా ఏ విధంగా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలనో డెసిషన్ మేకింగ్ మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీటింగ్ లో మీరు ఒకసారి చూస్తే కొన్ని విషయాలు మీ ముందర పెడుతున్నాం. ఒక 5-6 విషయాలు. ఒకటి ఈ ఆఫీస్ క్లియరెన్సెస్. చాలా మంది ఈ ఆఫీస్ క్లియరెన్సెస్ కొంతవరకు బాగానే చేస్తున్నారు. ఇంకా మీ కింద నుండే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మైల్ వరకు ఎక్కడైనా మనకు డెలికేట్ గాని కొంత ప్రాబ్లమ్స్ ఉండే ఫైల్స్ ఏ విధంగా చేయాలన్న దానికి కూడా గైడెన్స్ ఇస్తే అలాంటి వాటి కూడా ప్రొవిజన్ పెట్టి ఏ విధంగా డీల్ చేయాలో చేస్తాం. రెండోది పీపీపీ అనాలిసిస్. ఈరోజు దగ్గర 55 సర్వీసెస్, అది క్యాష్ కావచ్చు, డీబీటీ కావచ్చు, కైండ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ లో రియల్ టైం విత్ ఐబీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ గాని, క్యూఆర్ కోడ్ గాని, టచ్ పాయింట్స్ గాని అన్ని తీసుకొని తయారు చేస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర ఒక 26,000 మంది ఫంక్షనరీస్ అప్ టు మండల్ లెవెల్, కింది వరకు పోతే ఒక 45,000 వస్తారు. ఈ 25,000, 26,000 మంది ఫంక్షనరీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ గాని ఎవ్రీ పీరియాడికల్ గా మొత్తం కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏవైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కరెక్ట్ చేయాలి. అదే సమయంలో ఏవైనా గాని మళ్లీ మనుషుల్లో బిహేవియర్ గాని స్కిల్స్ లేకపోతే మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది నాకు క్లియర్ గా 2 years అయింది. ఆ డేటా పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవడం, మనం అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తే ఒక మెరుగైన ఫలితాలే కాకుండా
ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. PGRS, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని డిపార్ట్మెంట్ డీఫంక్ట్ కావడం, కొన్ని డిపార్ట్మెంట్లు ఇష్టానుసారంగా పనిచేయడం. ఇప్పుడు ఉదాహరణకు రెవెన్యూ ఉంది. నేను సీఎం అయిన కొత్తల్లో మొన్న నేను అజ్యూమ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పోయినా కట్టలుగా రెవెన్యూ సమస్యలు వచ్చేటివి. ఒక ఆందోళన, భయం, ఏదో నా ఆస్తి కొట్టేశారు, నాకు ఆ ప్రాపర్టీ ఇప్పించండి, లేకుంటే రికార్డులు మార్చేశారు, నా రికార్డు తొందరగా మార్చి మళ్ళా నాకు స్వాధీనం చేయమని అడిగే పరిస్థితికి వచ్చారు. మేము కూడా ఇది ఒక సున్నితమైన సమస్య అనలైజ్ చేశాం. ఫైనల్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. అదే మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇది పెట్టడం, బ్యాక్ ఎండ్ QR కోడ్ ఇవ్వడం, ఇంకొక పక్కన అన్ని కూడా సర్వే చేసి ఆ ల్యాండ్ ఓనర్ యొక్క సమ్మతితో రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సెక్యూరిటీ ప్రెస్ పంపించి ప్రింటింగ్ కూడా చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇప్పటికి 27 లక్షలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది 72 లక్షలు ఉన్నాయి. ఇప్పటికి 7 నెలలు అయింది. సాక్షాత్ నేనే వెళ్తున్నాను. ఎవ్రీ మంత్ 9th ఒక జిల్లాకి వెళ్ళి ఎన్ని ఇచ్చారో సమీక్ష చేసి ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా, మన ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ అయినా మళ్ళీ మధ్యలో డబ్బులు తీసుకోవడం, మిడిల్ మ్యాన్ రావడం, కరప్షన్ రావడం ఇలాంటి చాలా ప్రాబ్లం వస్తుంది. ఇలాంటివి మీరు చూసినప్పుడు ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేశాం. ఈరోజు సెట్టిపల్లి 60-70 సంవత్సరాలు ఏదైతే ప్రాపర్టీ లాక్ అయిందో దాన్ని అన్లాక్ చేస్తే ప్రభుత్వానికి కూడా 90 ఎకరాలు భూమి వచ్చే పరిస్థితి వచ్చింది. వట్టి చెరుకూరు ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నారు, పట్టాలు ఇవ్వకపోతే చేశాం. కంగుంది నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను 4వసారి ముఖ్యమంత్రి, 8వసారి ఎమ్మెల్యే, అది కూడా సాల్వ్ చేయలేకపోతే ఇప్పుడు అన్ని సాల్వ్ చేసే పరిస్థితికి వచ్చాం. గుట్టుపల్లి ఇది కూడా మొన్నే ఇచ్చాం. 22A కింద కాకుండా ఇక్కడ వర్క్ బోర్డులో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా కేసెస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి అన్నీ కూడా ఇంకొక పక్కన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ డిపార్ట్మెంట్లో ఉండే PGRS అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, బిజినెస్ రూల్స్ లో చేయాలన్నా, క్యాబినెట్కి ఏమైనా అప్రూవల్ కావాలన్నా, లేదంటే చట్టాన్ని ఏమైనా మార్చాలన్నా, అల్టిమేట్ గా దెర్ ఆర్ 2 ways. One is financial, one is non-financial. ఫైనాన్షియల్లో ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ గ్రీవెన్స్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్లో చాలా ఆస్పిరేషన్స్ కానీ, డిజైర్స్ కానీ, ప్రాపర్టీ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. యాజ్ ఆన్ టుడే పైకి కిందికి తిప్పే పరిస్థితికి వచ్చాం. దానివల్ల నేను ఒకసారి చూసినప్పుడు PPP అడిగితే ఆ డిపార్ట్మెంట్లో గ్రీవెన్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ వ్యతిరేకతతో మీరు బాగా పనిచేసినా మిమ్మల్ని పాజిటివ్గా రేట్ చేసే పరిస్థితులు లేరు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రిబ్యూషన్ టు GSTP నేను అది కూడా చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. ఇక్కడ కూడా మీరు చూస్తే చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్లు గ్రోత్ స్టేబుల్గా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు అనూహ్యంగా మనం ఊహించిన విధంగా గ్రోత్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోతే మనం అనుకున్న 15% గ్రోత్ రేట్ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క రెవెన్యూ రిసిప్ట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా చాలా ముఖ్యం సస్టైనబుల్ ఎకానమీ రావాలంటే. ఈ మధ్య కాలంలో నేను చూశాను, బాగా
టూల్స్ అన్ని ఉపయోగించాం. ఒక మాటలో చెప్పాలంటే భాస్కర్ గారు ఆర్టీజీఎస్ లో చాలా టూల్స్, ఏఐ టూల్స్ తయారు చేశారు. కానీ చాలా డిపార్ట్మెంట్ సరిగా ఉపయోగించుకోవడంలో కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ బాబు జీఎస్టీ కమిషనర్ గా చాలా స్పష్టంగా ఇంకొంచెం టూల్స్ కూడా యాడ్ చేసుకొని ఆయన మొత్తం అనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. యాజ్ ఆన్ టుడే ఈ ఇయర్ లో 20.4% జీఎస్టీ పెరిగే, రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ రెవెన్యూస్ పెరిగే పరిస్థితి వచ్చింది. జీఎస్టీ 2017లో వచ్చింది. 2017లో జీఎస్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 20.4% పెరిగిన మొదటి క్వార్టర్ ఇది. ఫస్ట్ క్వార్టర్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. దట్ ఇది గ్రోత్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. దిస్ వన్ ఎగ్జాంపుల్. ఏఐ ఉపయోగించుకొని కరెక్ట్ గా చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ.